లోక్సభ పల్స్లో భాగంగా నేను బాల్నగర్ ఏరియాలో ఉన్నాను. బాల్నగర్ ఏరియా అంతా మొత్తంగా కూడా కార్మిక క్షేత్రంతో నిండుకుంటుంది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కార్మికుల మూడు ఏ విధంగా ఉంది, ఏ ప్రభుత్వాలు వస్తే బాగుంటుందని వారు తలపోస్తున్నారు, గతంలో కొలువు తీరిన ప్రభుత్వాలు ఈ కార్మికుల సంక్షేమం కోసం ఏం చేశాయి, వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలని వీరు తలపోస్తున్నారు అంశాన్ని మనం కొంత విశదీకరించే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? బుచ్చిరెడ్డి. బుచ్చిరెడ్డి గారు చెప్పండి. గత 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం, గత 15 ఏళ్ళు కానీ గత 20-30 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలను చూస్తున్నాం. ఒక కార్మికులుగా, ఒక సగటు కార్మికుడిగా ఈసారి మీరు ఎలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? మీకున్న సమస్యలు ఏంటి? గత కొద్ది సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను అవలంబిస్తూ కార్మికులను అనేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు కానీ కనీస సౌకర్యాలు కానీ ప్రతి ఒక్క ఈ ఎస్ఐపిఎఫ్ కానీ కార్మికుల యొక్క ఇన్సూరెన్స్ బీమా పాలసీస్ కానీ కార్మికులకు సరైన విధంగా వారు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. కార్మిక వర్గానికి మద్దతు తెలిపే ప్రభుత్వాలకు బుచ్చిరెడ్డి గారు, మీరు అనేక ప్రభుత్వాలను చూస్తూ వస్తున్నారు, అనేక ప్రభుత్వాలను మీరు ఎన్నుకుంటూ వస్తున్నారు. ఈసారి లోక్సభ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. అంటే వచ్చే సర్కారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? గత సర్కారుతో పోలిస్తే వచ్చే సర్కారు ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గత సర్కారు ఏదొస్తుందని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పలేం కదండి. గత సంవత్సరం ఏమన్నా ఎవరు వచ్చినా కానీ కార్మికులకు, రైతులకు, ప్రతి ఒక్కరికి మేలు చేసే ప్రభుత్వాలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఏం చేయాలి, అంటే ఎలాంటి మేలు చేయాలి? గతంలో ఏం జరగలేదు, ఇప్పుడు ఏం జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? మినిమం వేజెస్ అనుకోండి, కనీస సౌకర్యాలు, ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఇలాంటి కొన్ని నష్టం జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మాకు గతంలో 12% పిఎఫ్ ఇంట్రెస్ట్ ఉండేది, ప్రస్తుతం అది 8.2% వస్తుంది. ప్రభుత్వాలు మాటలు చెప్పేదానికి చేసేదానికి ఎలాంటి పొంతన లేకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని తీవ్రమైన ఒక అగాధంలోనికి తోయడానికి ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కార్మిక వర్గంకి మంచి చేసే ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా లేబర్ ఆఫీస్ నుంచి మాకు సపోర్టింగ్ అయితే ఏం చేయట్లేదు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ప్రభుత్వం కూడా ఎవరు గట్టిగా అడగట్లేదు. మన స్టేట్ గవర్నమెంటు 58 నుంచి 61 సంవత్సరం అనేది ఇచ్చింది. ఇంతవరకు మన ప్రైవేట్ రంగాలలో ఎక్కడ కూడా 58 సంవత్సరాలే నడుస్తుంది. ఆ 60 అనేది గవర్నమెంట్కి వర్తించింది కానీ మా ప్రైవేట్ రంగాలకు వర్తించలేదు. అది కూడా గవర్నమెంటు యాక్షన్ తీసుకొని మాది 61 సంవత్సరం కానీ 60 సంవత్సరాలు కానీ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చర్చ అంతా కూడా గ్రామాల్లో కావచ్చు, మీ పని ప్రదేశాలు కావచ్చు, లోక్సభ ఎన్నికల మీద. రైట్, అంటే మనం ఓటేయాలంటే ఒక ప్రభుత్వం మీద మనకు ఒక అంచనా ఉంటుంది. గత 10 ఏళ్ళు మనం బీజేపీ సర్కార్ను చూసాం, అంతకుముందు కాంగ్రెస్ సర్కార్ను చూసాం, ఇప్పుడు కూడా అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వాలతో పోలిస్తే వచ్చే లోక్సభ అంటే ఏ సమస్యల పరిష్కార దిశగా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? బీజేపీ సర్కారు కూడా తలుచుకుంటే మా కార్మికులకు న్యాయం చేయొచ్చు. కాకపోతే పిఎఫ్ తరఫున కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. వాళ్ళు చేస్తాము అంటున్నారు కానీ ఇంతవరకు అమల్లోకి వచ్చింది అయితే లేదండి. కాకపోతే మళ్ళా గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేయాలనుకుంటే మా కార్మికులకు ఎంతో చట్ట ప్రకారం న్యాయం చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారో మరి అర్థం కావట్లేదు. రెడ్డి గారు, కార్మిక క్షేత్రం అంటే కూడా నిజంగా కూడా కేంద్రం మీద కొంత హోప్స్ ఉండిద్ది. ఫలానా సర్కారు వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే హోప్, అంచనా మీకైనా ఉందా? ఏ ప్రభుత్వం అంటే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఓకే, మాకు సమస్యలు తీరాలి. మా సమస్యలు తీరట్లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరైనా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 60 సంవత్సరాలు చేసుడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏలు పెంచుడు, అవి పెంచుడు. మా ప్రైవేట్ ఎంప్లాయీస్ తరఫున ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆలోచిస్తలేదు. ఇప్పుడు వరకు అయితే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ, ఏది సాల్వ్ అవ్వట్లేదు. అదే అక్కడ మంచి ప్రభుత్వం అక్కడైనా ఇక్కడైనా ఒకటే ప్రభుత్వం ఉంటే మాకు ఏదైనా సమస్య నిజంగా భారతదేశంలో కార్మికులు, కర్షకులు కలిస్తేనే ఒక దేశ సమూహం. నిజంగా కార్మికుల శ్రేయస్సు పట్ల గత ప్రభుత్వాలు పనిచేయలేదా? ఏ ప్రభుత్వం అయితే మాకు అంత డీప్గా పనిచేసినట్లు మాకైతే ఏం లేదు. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉన్నాము. కార్మిక వర్గం ఎక్కడ ఉందో అక్కడనే ఉంది. కార్మిక వర్గం డెవలప్మెంట్ అనేది అయితే పెద్ద కనపడట్లేదు. ఎందుకంటే డౌన్ అవుతుంది, ముందుకు పోవట్లేదు, వెనక్కి వస్తుంది కార్మిక. మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంటుంది. ప్రతి ఎన్నికల సందర్భంగా అంటే శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధాన్ని మీరు వాడుకుంటారు కదా, ఆ డిమాండ్ని మీరు రాజకీయ పార్టీల ముందు ఉంచుతారు కదా.
వేస్తామండి. ఇప్పుడు నేను ఒక పార్టీని నమ్ముకొని ఒక క్యాండిడేట్కి ఓటు వేస్తా. ఆ క్యాండిడేట్ ఎన్నో ప్రాబ్లమ్స్లు ఉంటే ఆ క్యాండిడేట్ ఇంకో పార్టీ చంపేస్తాడు. వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు కానీ కార్మికులు ప్రజల ప్రయోజనాలు ఎవరు చూస్తలేరు. వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ ఉనికి వాళ్ళకి ఎక్కడ ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఎక్కడుంటే మేము పైన తిరుగుతామనే ఆలోచనతోనే పోతున్నారు. ఏ రాజకీయ నాయకుడు ఒక దాని మీద ఒక స్టాండ్ మీద ఉండట్లేదు. ఎక్కడైనా అక్కడెక్కడ ఒక ప్రభుత్వం ఉంటే సమస్యలు ఏమైనా తీరుతాం అనుకుంటాం కానీ అక్కడ ఒక ప్రభుత్వం ఉండే హోప్స్ లేవు ఇప్పుడున్న పొజిషన్. కేంద్రంలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడి పేరు నేను తీసుకుని కానీ ఆ నాయకుని చుట్టూ ఆ నాయకుని పేరు చూసి ఓటేస్తారా, లేకుంటే మామూలుగా పార్టీని చూసి ఓటేస్తారా, లేకుంటే స్థానికంగా ఉన్న అభ్యర్థిని చూసి మీరు ఓటేయబోతున్నారా? మాకు ఇప్పుడు ఇంతవరకు అయితే బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడే కనిపిస్తారు, ఓటు వేసినాక ఎవరు కనిపించరు. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయాలి కదా. మన తెలంగాణకైతే ఎప్పుడు న్యాయం చేసినట్టుగానైతే బీజేపీ కనిపించాల. దాన్ని బట్టి బీజేపీ ఎవరైనా సరే గెలిచిన వాళ్ళు దాన్ని కొన్ని పనులు చేస్తుంటే ఆ నమ్మకం కుదిరేలా వాళ్ళు చేసుకోవాలి. లోక్సభ ఎన్నికల మీద మీ పని ప్రదేశాలు కావచ్చు, మీ ఇంట కావచ్చు, బయట కావచ్చు, ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇలాంటి నాయకుడు ఎన్నుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ కేంద్రంలోనా? కేంద్రంలో ఇప్పుడు ప్రజెంట్ మా కార్మికుల విధానంలో మేము చూసుకుంటే కార్మిక చట్టాలని, కార్మిక విధి విధానాలని, కార్మికులు జీతభత్యాలు కూడా ఆలోచించకంటే చట్టాలని కూలీ చేస్తున్నటువంటి బీజేపీని కంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కొన్ని చట్టాలకు విలువైన ఇస్తుంది. దాన్ని మనము గౌరవించుకుంటే కార్మికులు ఈ ఉన్నత స్థాయిలో ఉంటామని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టాలను అన్నింటినీ బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మినిమం వేజ్ అయినా పెడుతుంది. హైదరాబాద్లో నాకు తెలిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కంపెనీలు నిలబెట్టింది. బీజేపీ దాదాపు 50 కంపెనీలు మూసేసింది వాళ్ళ ఆధ్వర్యంలోనే. ఇలాంటివి దాన్ని మనం ప్రోత్సహించాలి. కార్మికుడు ప్రోత్సహించ తప్పు. రైట్. అంటే మీరు మీ అనుభవంలో చెప్పండి, లోక్సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటాయా, లేకుంటే ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది? ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం కొంత కంపల్సరీ వెరైటీ ఉంటుంది, కానీ మెయిన్ ఉండడం ఆ రెండు పార్టీలకే ఉంటుంది, బీజేపీకి కాంగ్రెస్కి. జాతీయ పార్టీలు పుంజుకుంటాయా, లేకుంటే రెండు జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందా? ఎట్లా? 3 పార్టీలలో ఉంటుంది. 3 పార్టీలలో పోటీ అనేది ఉంటుంది. అది జనాలలో కూడా కొంచెం తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే వాస్తవానికి ఉన్న గవర్నమెంట్ని తప్పియడం వల్ల మాకు కూడా చాలామంది కూడా ఎవరు ఎక్కువ చేసిర్రు ఏం కదా కొంచెం ఆలోచించే అవకాశం అనేది ఇప్పుడు ఉంది కనుక చెప్పలేం. 3 పార్టీలు టక్కపరే ఉంటాయి. కానీ గతంలో అంత త్రిముఖ పోటీ ఎప్పుడు లేదు కదా. అంటే లోక్సభ ఎన్నికల్లో 1-1 ఫైట్ ఉండేది. కానీ ఈసారి మీరు చెప్తున్నట్టుగా ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇవ్వదలుచుకుంటే ప్లస్ 2 జాతీయ పార్టీలు పోటీ అనేది ముక్కోన పోటీ ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది? ముక్కోన పోటీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనేది ఆ ప్రాంతీయ పార్టీతోటే వచ్చింది, జాతీయ పార్టీలతో రాలే. అవి ఏవి ఇప్పటికీ నడుస్తుంది. ఏదో కొన్ని మిస్టేక్ల వల్ల మొన్న జరిగింది, కానీ దాని ప్రభావం చాలా చూపిస్తుంది. లేకపోయినా మేము కేంద్రం గురించి ఆలోచిస్తాం కాబట్టి ఆ 2 పార్టీలు ప్రధానంగా మాట్లాడుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది మీ ఇంట్లో? అంటే చర్చలు ఏంది, మొత్తం సోషల్ మీడియా చర్చలే మనం చూస్తున్నాం. గ్రూప్ చర్చలు ఎక్కడ జరుగుతలేవు. గ్రూప్ చర్చలు అనేవి ఎక్కడ జరుగుతలేవు. ఇప్పుడు నానా రకాల వివిధ రకాలైన గ్రూప్కున్నా ఒక గ్రూపు ఆ గ్రూప్ గురించే డిస్కషన్ చేస్తుంది. గ్రూప్ అనే దగ్గర అక్కడ మెజారిటీ అనే దగ్గర ఏమంటే మొన్న ఎలక్షన్స్ అయినా కూడా ఏంటంటే 1.8% ఏదో తేడా ఉంది గవర్నమెంట్కు అపోజిషన్కి. ఆ 1.8% ఇటు కావచ్చు అటు కావచ్చు అనేది ఒక డిస్కషన్ ఉంది. అది తగ్గొచ్చు లేకపోతే పెరగచ్చు. అది మనం క్లారిటీగా ఇప్పుడు ఓటర్ని కూడా స్పష్టమైన ఏమంటారు క్లారిటీగా లేరు. ఎందుకంటున్నారు ఇప్పుడు నాతోనే ఉంటున్నారు, నాకే ఇస్తారని గ్యారంటీ లేదు. ఎప్పుడు రేంజ్తో దిగినా ఇదే ఉంటుంది కనుక ఓటర్ స్పష్టమైన అవగాహనతో లేరు. ప్రస్తుతానికి ఎటు మొగ్గితే అటే మొగ్గొచ్చు.